హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెరీ అండ్ షూ వండర్స్. ఈరోజు మనం ఫిష్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. దీని పేరు, ఈ చేప పేరు పండుగప్ప అంట. ఇది తెనాలి నుంచి తీసుకొచ్చారు మా బాబాయ్ గారు. అక్కడ పార్సల్ చేయించుకొని ఇలా పాడవకుండా ఫిష్లో 2 రకాలు అలాగే ప్రాన్స్ తీసుకొని వచ్చారు. వాటర్ మొత్తం కరిగిపోయింది, ఐస్. ఫ్రాన్స్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి, చాలా నీట్గా క్లీన్ చేసి ఇచ్చారు. ఇది తెనాలి నుంచి తీసుకొచ్చారనమాట. ఈ చేప పేరు పండుగప్ప. ఇది మనం ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. ఇది బొమ్మిడాయలంట ఈ చేప పేరు. కొంతమంది కొంటి పాములని కూడా అంటారు, ఎందుకంటే సేమ్ పాములాగే ఉంటాయి కాబట్టి. దీని పేరు బొమ్మిడాయలంట. నాకైతే అంత తెలీదు చేపల గురించి. ఈ ఫ్రై కోసం ముందుగా ధనియా పౌడరు, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకున్నాను. ఇందులో కొద్దిగా గరం మసాలా, 1 స్పూన్ దాకా కారం, అలాగే కొద్దిగా కార్న్ఫ్లోర్ కాస్త అటు ఇటుగా వేసుకోవచ్చు. అలాగే కారం కూడా కొంచెం ఎక్కువ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నేను కారం కాస్త తక్కువ వేసుకుంటాను, నేను పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి. ఇవంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇందులో 1 నిమ్మకాయ రసం ఇలా పిండుకోవాలి. నిమ్మకాయ అయితే కంపల్సరీ వేసుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. నిమ్మకాయ రసం వేసిన తర్వాత కొద్దిగా టేస్ట్ చూసుకోండి, సరిపోయిందా లేదా అని. ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత 1 స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వాటర్ కూడా వేసి దాన్ని కలుపుకొని ఫిష్కి అప్లై చేసేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, ఇలా ఫిష్కి అప్లై చేసుకొని మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఫిష్ వేసేద్దాము. ఆయిల్ అయితే కాస్త ఎక్కువ వేసుకోండి, ఈ ఫిష్కి కాస్త ఎక్కువ ఆయిలే పడుతుంది. మనం డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, ఎక్కువ టైం కూడా ఏం పట్టదు. అంతే అండి, ఎంతో ఈజీగా ఫిష్ ఫ్రై రెడీ అయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్.